1,00,000 రూపాయలు మనకి రామాలయం కూడా విరాళం ఇవ్వడం జరిగింది. వారు మన మీద ఉన్నారు కాబట్టి వారు ఒక 2 నిమిషాలు మాట్లాడుకుంటున్నారు. వేదికను అలంకరించిన పెద్దలు, పూజ్యులు, స్వామీజీ గారికి, ఇతర పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి సమాజమే దేవాలయం, ప్రజలే ప్రత్యక్ష దైవం అని మన పెద్దలు చెప్తుంటారు. వేదిక ముందున్న మీ అందరికీ కూడా నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండమని మన పెద్దలు చెప్తుంటారు. భారత ప్రధానమంత్రిని కలిసిన మన పొలిమేర శ్రీనివాసరావు గారు అదే వినయం, నాలాంటి సామాన్యుడిని కలిసిన అదే వినయం, పెద్ద పెద్ద నాయకుల్ని, మాధవ్ గారిని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, రాజకీయాలకి, పార్టీలకి అతీతంగా ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే మిత్రులు పొలిమేర శ్రీనివాసరావు గారు. స్వామి వివేకానంద జయంతి ప్రతి సంవత్సరం కూడా రేపు జనవరి 12వ తేదీన చేస్తూ గతంలో మమ్మల్ని పిలిచేవాళ్ళు. అదేవిధంగా ఈరోజు ఈ హిందూ సమ్మేళనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎవరికైనా వివాహానికి వెళ్ళినా వెళ్ళకపోయినా, శుభకార్యాల్లో పాల్గొనకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. కానీ కష్టం అంటూ వచ్చినప్పుడు నేనున్నానంటూ ముందుండి నడిపించేవాడు ఈ సమాజానికి చాలా అవసరం. అలాంటి వ్యక్తుల్లో ఈ విశాఖ జిల్లా మానవతా సంస్థ అధ్యక్షులుగా శ్రీ దేనంకొండ కృష్ణరాజు గారు మా ప్రాంతవాసి ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా ఆయన మిత్రులుగా శ్రీ పొలిమేర శ్రీనివాసరావు గారు కూడా మానవత అనే సేవా సంస్థ ద్వారా చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఒక వీధిలో ఉన్నారు అంటే మనం ఆ వీధిలో పక్క నుంచి ముక్కు మూసుకొని వేరే చోట నుంచి వెళ్ళిపోతాం, మనం కన్నెత్తి కూడా చూడం. కానీ శ్రీ కృష్ణరాజు గారు కానీ మన పొలిమేర శ్రీనివాసరావు గారు కానీ దగ్గరుండి వాళ్ళకి రథాన్ని పంపించి వారి తాలూకా దహన కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి చేయించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడ నా స్వామి సిద్ధంగా ఉంటారు, రండి, మిమ్మల్ని కుటుంబ సభ్యులు, మీ బంధువులు అందరూ ఈ సమాజం విడిచిపెట్టేసినా కూడా నా ఒడిలో వచ్చి చేరండి అని చెప్తాడు ఆ సృష్టికర్త, నా బంగారు తండ్రి పరమేశ్వరుడు. ఈ సృష్టికి అంతటికీ కూడా పార్వతీ పరమేశ్వరులే తల్లిదండ్రులు. ఈ సృష్టిని నడిపించే వాళ్ళందరూ కూడా పార్వతీ పరమేశ్వరులే. చాలామంది హిందూ అంటే మతం అనుకుంటారు. హిందూ అనేది మతం కాదు. హిందూ అంటే సంస్కృతి, హిందూ అంటే ఒక సాంప్రదాయం, హిందూ అంటే ఒక మానవత్వం, హిందూ అంటే ఒక మంచితనం. అలాంటి మంచితనాన్ని, మానవత్వాన్ని ఈ సమాజానికి, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి, సంస్కృతి సాంప్రదాయాల్ని నేర్పించినటువంటి గొప్ప పుణ్యభూమి నా భారతదేశం, నా తల్లి భరతమాత. ఇది ఒక గొప్ప కర్మభూమి. పవిత్రమైనటువంటి నదీ జలాలకు, పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లు నా బంగారు తల్లి భారతమాత. ఇక్కడున్నటువంటి గొప్ప ప్రకృతి, ఇక్కడున్నటువంటి సహజ వనరులు, ఇక్కడున్నటువంటి నదీ జలాలు, పవిత్ర పుణ్యనదులన్నీ కూడా ఈ భారతదేశంలోనే పుట్టాయి. అలాంటి భారతదేశంలో పుట్టడం మనందరి తాలూకా పూర్వజన్మ సుకృతం. ఈ సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్లో కూడా మానవుడు ఒక గొప్ప ఉత్కృష్టమైనటువంటి జీవితం. మనిషిగా జన్మించాలని అంటే ఎన్నో రకరకాల జన్మలు ఎత్తిన తర్వాత ఒక గొప్ప జీవితాన్ని, ఒక గొప్ప జన్మని మనకి పరమేశ్వరుడు మానవ రూపంలో ఇచ్చాడు. ఏ జీవికి లేనటువంటి సౌకర్యాల్ని ఆ పరమేశ్వరుడు మనకి ఇచ్చాడు. అంటే నువ్వు ఈ తోటి వాళ్ళకి ఈ పంచభూతాలని కూడా కాపాడుతూ, భగవంతుడికి ప్రతిరూపమే ప్రకృతి, కాలం. ప్రకృతిని నాశనం చేయకుండా, కాలాన్ని వృధా చేసుకోకుండా ఈ సమాజానికి నీకు చేతనంత సాయం చెయ్యు. ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే వారి జీవితంలో చాలా గొప్ప ఉత్కృష్టమైనటువంటి స్థాయికి వెళ్తారు. ఒకే ఒక్క మాట, మీరు అంటే నేను, మనం ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా, ఈ సమాజంలో అందరం కూడా అన్నం తినే ముందు ఒక ముద్ద చేత్తో పట్టుకొని భగవంతుడా ఇది నా కష్టార్జితమేనా అని అడిగి నోట్లో వేసుకుంటే అది మహాప్రసాదం అవుతుంది. లేదంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి మిగిలిన జీవులు తినే ఆహారానికి మనకి కూడా ఎటువంటి తేడా ఉండదు. సంపదలో ధర్మం ఉండాలి.
చేసే పనిలో నిజాయితీ ఉండాలి, మాట్లాడే మాటలో నిజాయితీ ఉండాలి. ఎవరినో మోసం చేసి మాయ చేసి డబ్బు సంపాదించి వారిని రకరకాలుగా వంచి సంపాదన ఒకటే ముఖ్యంగా పెట్టుకోకూడదు. ఏ రోజు స్వామి పిలుస్తారో పిలిచిన వెంటనే స్వామి నేను బట్టలు సర్దుకొని వస్తాను, ఇంట్లో నాకు కార్యక్రమాలు ఉన్నాయి, లేకపోతే మరొకటి అని చెప్పం. మర్యాదగా నువ్వు ఈ క్షణం వచ్చేనంటే ఈ క్షణం నేను వెళ్ళిపోవడం. ఎందుకు పుట్టామో ఎందుకు చనిపోయామో ఈ జననానికి మరణానికి ఉన్నటువంటి ఈ మధ్యలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ఈ సమయాన్ని భగవంతుడితో ఒక గొప్పగా స్పెండ్ చేశాము. చరిత్రలో పలానా వాడు ఒకడు ఉండేవాడు అని మన గురించి నలుగురు మంచిగా చెప్పుకునేటట్టుగా ఉండాలి. మంచిగా చెప్పుకోకపోయినా పర్లేదు, చెడుగా చెప్పుకోకూడదు. సకల దేవతలకి పుట్టినిల్లు గోమాత. ఎక్కడ కూడా ఆవుని చూస్తే ఆవు గురించి గురువర్యులు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు, గావో విశ్వస్య మాతరహ. గోవు ఆవు ఈ విశ్వం అంతటికి కూడా మనందరికీ కూడా తల్లి లాంటిది. అలాంటి ఆవుని పూజించడం, అలాంటి ఆవుని సేవించడం, దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతుల్ని గౌరవించడం, రైతులు కష్టాల్లో ఉన్నట్టు ఆదుకోవడం ఈరోజు మనందరి తాలూకా ధర్మం. ఏ రోజైతే రైతు సంతోషంగా ఉంటాడో ఆ రోజే ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనందరికీ కడుపు నిండా తిండి దొరుకుతుందంటే రైతు అనేవాడు పంట పండిస్తున్నాడు కాబట్టి. ఈరోజు ఎక్కడా కూడా దేశీయ ఆవులు నాటావుల తాలూకా పెంపకం జరగటం లేదు. దానివల్ల ఈ ప్రకృతి వినాశనాలు, ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతున్నాయి. దేశీయ ఆవు అంటే ఒక నందిలాగా, ఆ పరమేశ్వరుడు ముందు నంది ఎలా ఉంటుందో మెడ మీద హంప్ ఉంటుందన్నమాట, మోపురం అంటారు, కిందన గంగడోలు. అలాంటి ఆవులను పెంచండి, అలాంటి ఆవులను పూజించండి, పెంచే రైతులకి సహాయం చేయండి. ఈరోజు పండగ వచ్చింది, పాతగాజువాక నుంచి ఈ కార్యక్రమానికి నేను ర్యాపిడో అనే చిన్న స్కూటర్ మీద అద్దెకి తీసుకొస్తారు కదా, దాని మీద వచ్చాను ఒక 50 రూపాయలు ఇచ్చి. అరగంట పట్టింది పాతగాజువాక నుంచి ఈరోజు ఇక్కడికి రావడానికి. షాపింగ్ కాంప్లెక్స్లు, సినిమా హాళ్ళు అన్నీ ఒకే దగ్గర. ఎలా ఉంది అంటే వ్యవస్థలన్నీ కూడా అధికారానికి డబ్బుకి దాసోహం అయిపోయాయి అనమాట. ఆ రోజు అక్కడి నుంచి ఇక్కడికి మధ్యలో ఎవరికైనా అంబులెన్స్ రావాలంటే పరిస్థితి ఏంటి? ఈ కారణాలన్నింటికీ కూడా ముఖ్యం ఏంటంటే, ఒక సంక్రాంతికి బట్టలు ఎన్ని బట్టలు కొనుక్కుంటారంటే ఇంటి నిండా బీరువా నిండా ఉంటాయి, అయినా ఇంకొకరిని చూసి మనం బట్టలు కట్టేసుకోవాలి. భోగి రోజు ఒకటి, సంక్రాంతి రోజు ఒకటి, మొక్కలం రోజు ఒకటి, తర్వాత ఇంకా గుమ్ముల పండుగ ఒకటి. మనకి డబ్బులు ఉండాలి కానీ పండుగలు చేసుకోవడానికి ఎన్ని ఉన్నాయి. తర్వాత మన హిందూ ధర్మానికి, మన హిందువులకి ఇంకొక ముఖ్యమైనటువంటి చెడ్డ పేరంటే, భగవంతుడు చెప్పింది ఒకటి, నా స్వామి జీవులన్నిటిని ప్రేమించమని చెప్పారు. మనం ఏం చేస్తున్నాం? ఆ దేవుడి పేరు చెప్పి, అమ్మవార్ల పేరు చెప్పి జంతు బలి చేస్తున్నాం, గొర్రెపోతుని వేస్తున్నాం సార్, పండగ చేసుకుంటున్నాం సార్, రండి అని పిలుస్తుంటారనమాట. మీరు ఆ పని చెయ్యకపోతే నేను వస్తానని చెప్తాను. అంటే మాంసాహారం తినడం అది మీ వ్యక్తిగతం, అది నేను చెప్పను. కానీ ఒక బతికున్నటువంటి ఒక మూగజీవిని చిన్నప్పటి నుంచి ఒక చికెన్గా, కోడి పిల్లగా ఉన్నప్పటి నుంచి పెద్దదిగా నమ్మించి పెంచి, ఒక మేకని చిన్న పిల్లగా కొని, గొర్రెపోతును కొని దాన్ని పెద్దగా పెంచి, ఒకరోజు దాన్ని పిలిచి దానికి బలవంతంగా ఒక కత్తి పెట్టి నరికి దాన్ని వండుకొని తింటున్నాము అని అంటే, అవి అసలు ఏ మూగజీవి కూడా ఈ సృష్టిలో ఎవ్వరికి హాని చేయట్లేదు. అవేం తింటున్నాయి చూడండి, మిగిలిన జీవులన్నీ కూడా ఆకులు, అలములు, చెత్త చెదారం, మనకు పనికిరాంతంతా అవి తింటున్నాయి. కానీ అలాంటి మూగజీవుల్ని మనం ఎంత భయంకరంగా చంపి తింటున్నామనంటే, అంత పెద్ద తప్పు చేసే మనకి భగవంతుడు ఎంత దారుణమైనటువంటి శిక్ష ఇస్తాడో ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు ఏది కూడా చాలా మంది అనేవాళ్ళు ఈ జన్మలో చేస్తే వచ్చే జన్మలో అనిపిస్తారండి. వచ్చి జన్మ అంటూ ఉందో లేదో నాకు తెలియదు, కానీ కొండ చుట్టూ రావట్లేదు. మనం చేసిన పాపాలు, కర్మలు మన మండ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ రోజు చేస్తే వెంటనే జరిగిపోతుంది అనమాట. అందువల్ల చేసే ప్రతి పనిలోని భగవంతుడు మనిషికి ఒక్కటే మాత్రమే మాట్లాడే తాలూకా గొప్ప వరాన్ని ప్రసాదించాడు. భగవంతుడు ఫస్ట్ ఉద్భవించింది వాక్కులో నుంచే, ఓంకారం అనే ఒక శబ్దంలో నుంచి భగవంతుడు ఉద్భవించాడు. అలాంటి మంచి నోరిచ్చి మీకు మంచి మాట్లాడమని, మంచి పనులు చేయమని, మంచిని చూడమని, మంచిని వినమని భగవంతుడు మనకు అవకాశం ఇస్తే మనం ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక భారత రాష్ట్రపతి దివంగత నా దేవుడు అబ్దుల్ కలాం గారు గాజువాకలో ఉన్నటువంటి ఒక సామాన్యమైన వ్యక్తి నా దగ్గరికి ఒక స్పెషల్గా ఫ్లైట్ వేసుకొని వచ్చారు అంటే, నా దగ్గర ఏమి ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, అధికారం లేదు, ఏ పదవులు లేవు.
ఢిల్లీలో ఉన్న రాష్ట్రపతికి నేను కనిపించాను కానీ ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరికి కూడా ఏ రాజకీయ నాయకుడికి నేను కనిపించలేదు. ఎందుకంటే నేను ఎలా మాట్లాడతాను కాబట్టి ప్రజలకి నేను నచ్చను. అందువల్ల భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు వచ్చినప్పుడు చెప్పారు, నాకు ఒక 10 మంది పిల్లల్ని చదివించండి, నెక్స్ట్ వైద్య సాయం అందించండి అని. ఆయన పేరు మీద హాస్పిటల్ పెట్టి 6 years రన్ చేశాను. ఒక డాక్టర్ని పెట్టి వైద్య సేవలు అందించాను. ఈ రోజుకి కూడా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం 3 జిల్లాల్లో తండ్రి చనిపోయాడు అంటే ఆ పిల్లోడు నన్ను ఎత్తుక్కుంటూ వాళ్ళ అమ్మ ఆ పిల్లోడిని తీసుకొచ్చి నా స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. హాస్టల్ లేదు. తండ్రి చనిపోయిన పిల్లలందరికీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్లో ఉచితంగా నర్సరీ నుంచి 10వ తరగతి వరకు కూడా మనం చదువు చెప్తున్నాం. నేను స్కూల్ పెట్టి మీకు చిన్నపిల్లల్లో నేను కనిపిస్తున్నానేమో. నా వయసు 51 సంవత్సరాలు. 33 సంవత్సరాలు అయింది స్కూల్ పెట్టి. 23 సంవత్సరాలుగా అబ్దుల్ కలాం గారి పేరు మీద తండ్రి మరణించినటువంటి పిల్లలకి మన స్కూల్లో ఉచిత విద్యను అందిస్తున్నాం. అయితే ఇలా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఈయనకు డబ్బులు ఎవరిస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ వేదిక ముందు ఉన్న పెద్దలు కానీ ఇస్తున్నారేమో. నేను చేసే ప్రతి కార్యక్రమానికి రాసి ఉంటుంది, ధన వస్తు సేవలు మొదలగు ఏ రూపంలోనూ విరాళాలు స్వీకరించబడవు. దేవుడు నాకు మా నాన్నగారి ద్వారా నా స్కూల్ ద్వారా నేను సంపాదించుకున్న రూపాయినే నేను ఈ కార్యక్రమాలన్నిటికీ చేస్తున్నాను. ఈరోజు మన పొలిమేర వారు చెప్పినట్టు అయోధ్యలో రామ మందిరానికి డబ్బులు పంపించిన, మా ప్రాంతంలో దేవాలయాలు చేస్తున్నా, స్వయంగా నేను ఒక గోశాలను నిర్వహిస్తున్నాను. ఆవుల్ని, దేశీయ ఆవులను కొని నా స్వామి శ్రీకృష్ణ పరమాత్మని పెట్టుకొని ఆవులకి ఉదయం లెగిసి, నాకు ఉదయం లెగిసిన దగ్గర నుంచి రాత్రి వరకు వేసుకునే చెప్పులు బట్టలు చేసే సేవలు అందించే సేవకులందరూ నాకు ఉన్నారు. కానీ తెల్లవారు లేచిన వెంటనే గోశాలకు వెళ్ళి ప్యాడ్లన్నీ తీసి చీపురు పట్టుకొని ఆ తల్లుల దగ్గర అంతా తుడిచి ఆవులకి గ్రూమింగ్ చేసి అంటే దువ్వి అన్నీ చేస్తాను. ఆవుకు తీసిన పాలు కూడా ఉదయం దేవాలయాలకి అభిషేకానికి పంపిస్తూ మిగిలిన పిల్లల పాలు స్కూల్లో ప్రతిరోజు 4 పిల్లలకి 4 అర లీటర్లు పంపిస్తాం. అలాంటి కార్యక్రమాలు, ఆవు పంచకం కానీ, గోమూత్రం కానీ, గోమయం కానీ ప్రతిదీ కూడా ఉచితంగానే మనం పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాననేమో భగవంతుడు ఈరోజు మీ ముందు వేదిక మీద ఇంత గొప్ప వ్యక్తుల పక్కన కూర్చొని మాట్లాడే భాగ్యాన్ని నాకు ప్రసాదించాడని చెప్పి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా గాజువాక శ్మశానంలో శివుడు విగ్రహం నిర్మాణం జరిగింది. 2 నెలలు శ్మశానంలోనే కూర్చున్నాను నేను. తెల్లవారే వెళ్ళిపోయేవాడిని. ఆ శిల్పి విగ్రహాన్ని కడుతుంటే ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే కూర్చునేవాడిని. ఆ విగ్రహం కట్టేటప్పుడు ఎంతోమంది శవాలు అలా వస్తూనే ఉండేవి. శవం తీసుకొచ్చేటప్పుడు ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే ఎంత బాధపడతారు, ఎంత ఏడుస్తారు వాళ్ళు. అక్కడ కూడా జోక్స్ వేసుకోవడం, శవం వెనకాతలు నడిచేటప్పుడు. అక్కడికి వచ్చిన తర్వాత తాగడాలు, తందనాలు ఒకటి కాదు. అంటే ఏది పెళ్ళి, ఏది మంచి, ఏది చెడు, ఏది చావు తెలియటం లేదు. చనిపోయినప్పుడు కూడా పెద్ద పెద్ద బాంబులు పేల్చుతూ విపరీతమైనటువంటి సౌండ్స్. మనం అంటే రాత్రులు పగలు కూడా శుభ్రంగా తినేసి పేకల దాకా నచ్చినప్పుడు పడుకొని నచ్చినప్పుడు లేస్తున్నాం. ఈ సృష్టిలో ఉన్నటువంటి మిగిలిన ప్రకృతి జీవాలు తెల్లవారుజాముని సూర్యనారాయణుడు నా స్వామి శ్రీమన్నారాయణుడు ఉదయిస్తున్నాడు అంటే స్వామి నిన్ను శరణు కోరుతున్నాం అంటూ కూడా ప్రకృతి అంతా కూడా మేల్కొలుపుతుంది. మనం ఇంట్లో ఏసీ పెట్టుకొని 10 గంటల దాకా పడుకుంటాం. రాత్రి 12 గంటల దాకా స్విగ్గీలు ఆర్డర్లు పెట్టుకొని తిని మంచం మీద కూర్చొని తింటూ టీవీలు చూస్తూ మనకి డిసిప్లిన్ ఉండదు. కానీ మూగజీవాలన్నీ కూడా పడుకుంటాయి. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. రాత్రులు 1 గంటకో 2 గంటలకో పెళ్లి ముహూర్తం వస్తుంది. మీ ఇంట్లో మీరు పెళ్లి చేసుకుంటున్నారని మీ ఊరంతా పడుకోకుండా ఉంటుందా? కళ్యాణ మండపం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పడుకోరా? వీళ్ళు 1 గంటకు అటు తాళి కట్టే టైం అప్పుడు, 2 గంటలకు తాళి కట్టే టైం అప్పుడు భయంకరమైనటువంటి ప్రకృతి విధ్వంసాన్ని సృష్టించే బాంబులు పేల్చుతారు. ఆ బాంబులు పేలినప్పుడు చంటి పిల్లలు మంచం మీద పడుకొని ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు. ఎంత బాధపడతారు? మీరు పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళు మిమ్మల్ని దీవిస్తారా, తిడతారా? బూతులు తిడతారు. నేనే తిడతాను దారుణంగా. దీపావళికి ఎన్నోసార్లు అలాగే మా ఏరియాలో దేవుళ్ళు పెడుతున్నారు, ఉత్సవాలు చేస్తారు. వినాయక చవితి కానీ, అమ్మవార్లను కానీ, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సాంప్రదాయం, సంస్కృతి ఉంది. మీరేం చేస్తున్నారు? తాగేసి శుభ్రంగా జనాలందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఊరేగింపుల పేరుతో తీన్మార్లు, డబ్బులు భయంకరంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి చిన్న చిన్న రాజకీయ నాయకులు వాళ్ళకి 10,000, 5,000, 10,000 ఇవ్వడం, వీళ్ళు ఫ్లెక్సీ పెట్టుకోవడం. దేవుడిదేమో చిన్నది పెడతారు, వీళ్ళ ఫోటో ఏమో పెద్దది పెడతారు.
అసలు భగవంతుడు ఫోటో మీద మన ఫోటో పెట్టుకోవచ్చా చెప్పండి? దేవుడిని ఫోటో పెట్టినప్పుడు మన ఫోటో ఎప్పుడూ కూడా పెట్టుకోకూడదు. దేవుడు పాదాల దగ్గర నమస్కారం చేయాలి. కుడి చేతితో సహాయం చేసామంటే ఎడం చేతికి తెలియకూడదు. అలా దానం చేయాలి. 10,000 రూపాయలు అన్న సంతర్పణిస్తే దానికి ప్రచారం, ఇలాంటి ప్రచారాలన్నీ చేస్తారు. కుడి చేతితో చేసిన సహాయం ఎడం చేతికి తెలియకుండా దానం చేయండి. మీరు ఎవరికి ఎటువంటి సహాయం చేసినా కూడా మీ పిల్లలతో సహాయం చేయించండి. పార్వతీ పరమేశ్వరులే మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మా నాన్నలు అని చెప్పి గుర్తించి ప్రతిరోజు కూడా మీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్న తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలకి, అమ్మా నాన్నగారులకి నమస్కారం చేసి స్కూల్కి వెళ్ళడం నేర్పించండి. అదేవిధంగా ఇలాంటి పెద్దలు, గురువులు, స్వామీజీలు వచ్చినప్పుడు వారి పాదాలు ముట్టుకోకుండా వారికి శిరస్సు వంచి నమస్కరించడం నేర్పించండి. ఈ రోజు మన పిల్లలకి మనం ఏమైతే నేర్పిస్తామో భవిష్యత్తు అదే మనకి తిరిగిస్తుందనే విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలని, మీకందరికీ కూడా నొప్పించే మాటలు ఏమైనా మాట్లాడుంటే మనస్ఫూర్తిగా క్షమించమని మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ, ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి శ్రీ పులిమేర శ్రీనివాసరావు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ, ఆ పార్వతీ పరమేశ్వరులు, ఈ సృష్టికర్త అయినటువంటి జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చే సంవత్సరం స్వామి వివేకానందుని జయంతికి పొలిమేర శ్రీనివాస్ వారిని ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు నా పాదాలకు నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.